ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 101వ పద్యం. అతని నియుక్తి జంది సచరాచర భూత సమేత సృష్టినే వితతముగా సృజింతు ప్రభ విష్ణుడు ప్రోచు పార్వతీపతిలయముందజేయు హరి పంకరుహోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుతుడగుచుండును ఇంతకు దానమూలమై. అతని యొక్క నియమమును చెంది అనుసరించి సజర కదులనవి అనగా జంతు పక్షి జాతులు, అచర కదలలేనివి చెట్లు చేమలు, భూత జీవరాశులతో సమేత కూడిన సృష్టిని నేను వితతముగన్ వికసించున్నట్లు సృష్టింతును. ప్రభ విష్ణుడు అవతారమునెత్తువాడు, విష్ణుమూర్తి ప్రోచున్ రక్షించును. పార్వతీపతిన్ శివుడు లయమున్ అంతము ఉందునట్లు చేయును. హరి భగవంతుడు, పంకరుహోదరుడు భగవంతుడు, ఆదిమూర్తి భగవంతుడు, అచ్యుతుడు భగవంతుడు లేదా చ్యుతి లేనివాడు, స్వరూప సామర్థ్యములందు పతనము లేనివాడు, ఎట్టి వికారము లేనివాడు. తర్వాత 3 శక్తుల యుక్తుడున్ కూడినవాడు, అగుచు ఇంతకు తానే మూలము అయ్యే భావము. ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి చరాచర ప్రాణులతో కూడిన ఆ సృష్టిని నేను విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావ సంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీనాథుడైనటువంటి శివుడు దీనిని లయింపజేస్తున్నాడు. పద్మనాభుడు మొదటి వేలుపు అచ్యుతుడు అయిన శ్రీహరి సృష్టి స్థితి లయాలకన్నిటికీ కూడా మూలహేతువై ఆ 3 విధాలైనటువంటి శక్తులతోనూ కూడి ఉంటాడు. తర్వాత 102 పద్యం. విను వసా నీవు నన్నడిగిన ప్రశ్నకు ఉత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబి అఖిలంబునకగు ఆధార హేతుభూతము సుమ్మి. వినుము వత్స కుమార, నీవు నన్ను అడిగినట్టి ప్రశ్న కు ఉత్తరము కేవలము పరమంబును అచ్యుత్తమును బ్రహ్మము ఈ అఖిలంబున సమస్తమున అగును ఆధారమునకు హేతు కారణ భూతము అయినట్టది సుమి. భావము. నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. కుమార, ఈ సమస్త విశ్వానికి ఆధారభూతమైనది పరబ్రహ్మము ఒకటే సుమా. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.